మన దక్షిణ భారతదేశంలోనే ఎన్నో వింతలు ప్రత్యేకతలు కలిగిన ఒకటి శివుని గుడి, అది కూడా మన తెలంగాణలో చాలా గుడులు ఉన్నప్పటికీ గుడి ముందు కోనేరు అనేది చాలా అరుదుగా చూస్తాం అనమాట. అది కూడా చాలా అరుదు. అది ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి ప్రదేశాల్లో మాత్రం కామన్. గుడి ఉందంటే గుడి ముందుల కోనేరు అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. అది కూడా మన తెలంగాణలో ఇలాంటి గుళ్ళని చాలా అరుదు అనమాట. దగ్గర దగ్గర 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి ఎక్కడైనా ఉందంటే అది ఫస్ట్ వచ్చేసి టెంపుల్ అని చెప్పొచ్చు. ఇది కూడా మరి ఎక్కడో కాదు, అది మన నల్లగొండ జిల్లాలోని నల్లగొండకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇప్పటికి మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. అదే మన పానగల్లు టెంపుల్. దీన్నే ఛాయా సోమేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఇప్పుడున్న కాలంలో ఎంత ఇంజనీరింగ్ టెక్నాలజీ డెవలప్ అయినా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లకు ఎంత కట్టడాలు కట్టినా మినిమం 60 నుంచి 70 ఏళ్ళు ఉండడమే చాలా గగనంగా ఉంది. అలాంటిది ఒక 1000 సంవత్సరాల పాటు ఒక గుడిని చెక్కు చెదరకుండా నిర్మించడం అంటే మాటలా? అది కూడా మళ్ళీ ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు దాటుకొని ఎన్నో కఠిన పరిస్థితులు దాటుకొని ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉందంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ కాలంలో ఎంత కష్టపడి ఉంటారు ఈ గుడిని నిర్మించడానికి. మనం ముఖ్యంగా గుడి నిర్మాణం చూసుకుంటే 11 నుంచి 12 శతాబ్దం కాలం మధ్యలో నిర్మించబడింది అనమాట. ఇది కూడా కందూరు చోళులు రాజైన ఉదయభానుడిచే నిర్మించబడిందని చెప్పేసి ప్రసిద్ధి అనమాట. అంటే చరిత్రకారులు చెబుతున్నారు. ఈ గుడి నిర్మాణం చూస్తే మనం మొత్తం రాతితో నిర్మించబడిన గుడి అనమాట. రాతితో అంటే రాయిని కట్ చేసి రాయి పైన పేర్చుకుంటూ గుడి నిర్మించారు. ఇలాంటి గుడి నిర్మాణం అనేది చాలా అరుదు అనమాట. అంటే పూర్వకాలంలో ఈ మొత్తం ఇదే స్ట్రక్చర్ని వాడేవారు. ఈ కాలంలో అలా కాదు కదా, మొత్తం సిమెంట్, కాంక్రీట్ టెక్నాలజీ మొత్తం మారిపోయింది కదా. ఇంకొక విషయం ఏంటంటే గర్భగుడి లోపల గర్భగుడిలో ఉన్న దేవుళ్ళకి ప్రజెంట్ దీపధూప నైవేద్యాలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల అంటే గుడి చుట్టూ ఒక 4-5 గుడులు ఉన్నాయి. ఆ గుడులు మొత్తం శిథిలావస్థలో ఉన్నాయన్నమాట. అంటే మన హిందూ సంస్కృతి ప్రకారం ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ పూజలు జరిగేవి. బట్ అప్పుడున్న కాలంలో రాజులు, ఔరంగజేబు వంటి కాలంలో గుడుల విగ్రహాలను ధ్వంసం అయిపోయాయి అనమాట. ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ విగ్రహం ఉంది, కాకపోతే విగ్రహాన్ని ఏంటంటే ధ్వంసం చేశారు. మన హిందూ సంస్కృతిలో ఒక విశేషం ఏంటంటే పలిగిపోయిన అంటే విగ్రహాన్ని ధ్వంసం చేసిన విగ్రహానికి విగ్రహ ఆదరణ అనేది ఉండదన్నమాట. అంటే విగ్రహాన్ని పూజించము, మనం ఆ విగ్రహానికి పూజలు అలాంటివి చేయకూడదు. అందువల్ల విగ్రహాలన్నీ చాలా వరకు చుట్టూ ఉన్న గుడిలో విగ్రహాలు అనేవి లేవన్నమాట. ఇలా గర్భగుడి చుట్టూ 4-5 చిన్న చిన్న గుడులు ఉన్నాయి. బట్ ఎందులో కూడా విగ్రహ ఆధారణ అనేది ఎందులో లేదు. మనం ఇంకో గుడికి వచ్చాము, ఆ గుడిలో కూడా విగ్రహాలు అనేవి ఏమీ లేవు. ఓన్లీ మామూలుగా చిన్న చిన్న దేవుని పటాలు మాత్రమే ఉన్నాయి. ఇది చూడడానికి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన చరిత్ర కదా, 10 మంది అందరికి తెలవాలి కదా. సో మరి దీనికి ఏమైనా పూజలు ఏమైనా ఉంటాయేమో తెలియదు. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ నందులన్నీ చాలా బాగున్నాయి. బట్ వాటి తలలను నరికివేయబడి ఉన్నాయి. ఇది చూడడానికి నాకు చాలా బాధ అనిపించింది. ఈ గుడికి ముఖ్యంగా 2 ద్వారాలు అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి ఉత్తర ద్వారము, ఇంకోటి దక్షిణ ద్వారం అని చెప్పేసి 2 ద్వారాలు అనేవి ఉన్నాయి. గుడికి వచ్చినప్పుడు ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ వాళ్ళని అడగడం జరిగింది. అంటే ఈ గుడి చరిత్ర మీకు ఏమైనా తెలిస్తే కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి అక్కడ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే గుడి అభివృద్ధి అనేది బాగా జరిగిందంట. అంతకుముందు గుడి ఉంది, కాకపోతే ఇక్కడ పూజలు సరిగ్గా చేయకపోవడము, మొత్తం శిథిలావస్థలో ఉండడం, పట్టించుకోకపోవడం ఉండేదంట. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు మారడం వల్ల గుడిపైన ఎక్కువ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడము, 2 crores ఇన్వెస్ట్ చేసి చాలా బాగా డెవలప్ చేశారంట. సో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల నేను తెలుసుకోగలను ఈ విషయాన్ని అనేది. మేము గుడికి లోపలికి వెళ్తుంటే మాకు ఒక ప్రత్యేకమైన భాగం అనిపించింది అనమాట. అదేంటంటే రాతిపై శిల్పాలను చెక్కారు, అది వేణుగుల రూపంలో. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి గుడి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయన్నమాట. ఒకటేనే కాదు, చాలా విశేషాలు ఉన్నాయి. మనం ఓపికతో తెలుసుకోవాలి. కానీ మేము అసలు తెలుసుకొని నేనే చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అందులో ఒకటి ఏంటంటే గుడి మధ్యలో ఈ గుడిలో 3 గర్భగుళ్ళు ఉంటాయన్నమాట. 3 గర్భగుళ్ళు కాకుండా గుడి మధ్యలో 4 బసాల్ట్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన నల్లరాత్రి నిర్మించిన 4 స్తంభాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న 4 స్తంభాలు అవే. ఈ స్తంభాల ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఈ స్తంభాలను టచ్ చేసినప్పుడు మనం ఒక స్తంభానికి ఒక శబ్దం, ఒక స్తంభానికి ఒక శబ్దం అనేది వస్తుందని చెప్పారు. అది కూడా మనం ఇక్కడ ఒకటి చేద్దాం ఫ్రెండ్స్. అదేంటంటే ఇక్కడ ఉన్న అయ్యగారితో మనం మాట్లాడి ఆయనతో కన్విన్స్ చేసి చూద్దాం. ఆయన ఏం చేయమని చరిత్ర చెప్తారేమో అడిగి చూద్దాము. ఇక్కడ 3 గర్భగుళ్ళు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదా. 3 గర్భగుళ్ళలో కూడా 3 ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. అదేంటంటే 3 గర్భగుడిలను కలిసి త్రికూటాలయం అని చెప్పేసి అంటారనమాట. త్రికూటాలయం అంటే ఒక గర్భగుడిని శివుడికి, ఇంకో గర్భగుడిని విష్ణువుకి, ఇంకో గర్భగుడిని సూర్యుడికి అంకితం చేయబడడం వల్ల ఈ ఆలయానికి త్రికూట ఆలయం అనే పేరు కూడా ఉందన్నమాట. ఇక్కడ ఉన్న గర్భగుడిలో ముఖ్యంగా
అంటే డే టైం మొత్తము కూడా శివలింగం వెనకాల స్తంభం వంటి నీడ పడుతుంది అనమాట. అది ఎలా పడుతుంది ఏందనేది ఇప్పటికి కూడా చాలా సైంటిస్టులకు అనేది అంతు చిక్కని ఒక రహస్యం అని చెప్పొచ్చు. అందువల్ల ఈ గుడికి ఛాయా సోమేశ్వర అని చెప్పేసి పేరు వచ్చింది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మన స్వహస్తాలతో శివుడికి స్వయంగా మనం అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. ఈ గుడిలో కొంతమంది భక్తులు ఉన్నారు. అంతేకాకుండా మనం అయ్యగారిని కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి చూద్దాము, ఈ చరిత్ర గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చూద్దాము. సో అయ్యగారి మాటలో మనం విందాం అనమాట చరిత్ర అనేది ఎలా ఉందని. శివాయ వాగర్తావివ సంపర్కం వాగర్తా ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. పానగల్లు, నల్గొండ జిల్లా అండి. మనకు తెలంగాణలో అద్భుత గుడి అంటే ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం. దాదాపు 1050 సంవత్సరాలండి. 11వ శతాబ్దం నాటిది. కాకతీయ సామంతులు కుందూరు చోళుల దేవాలయాన్ని కూడా పరిపాలించారండి. ఒకప్పుడు ఈ దేవాలయం మొత్తం ఒక 50 సంవత్సరాల వరకు మొత్తం శిథిలావస్థలో ఉండేది. ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం 2 కోట్ల నిధులతోటి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగినది. 2016లో కృష్ణ పుష్కరాల సందర్భంగా ఈ మాన్యుమెంట్ వచ్చేసి స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉందండి. ఎండోమెంట్ కమిటీ ద్వారా ఈ దేవాలయం అభివృద్ధి అవడం కూడా జరుగుతున్నది. ఇక్కడ ప్రధాన గర్భాల పైన ఛాయా సోమేశ్వర స్వామి శివుడి పైన ఒక స్తంభం ఆకారంలో నీడ కనబడుతున్నది. ఇక్కడ మధ్య ఈ మండపంలో వచ్చేసి 18 స్తంభాలు ఉన్నాయండి. ఈ 18 స్తంభాలలో స్వామి వారి పైన ఏదో ఒక స్తంభం మీద కనబడడం కూడా జరుగుతున్నది. మార్నింగ్ ఉదయం సూర్యుడు ఉదయించిన కాడి నుంచి సూర్యుడు అస్తమించిన దాకా ఆ స్వామి వారి పైన ఉండడం కూడా జరుగుతున్నది. ఈ ఛాయ ఎలా వస్తుంది ఏంటన్నది కూడా పరిశోధనలు కూడా అంతు చిక్కని రహస్యం, ఒక దేవ రహస్యం అండి. మనకు వాతావరణం ఏ రకంగా ఉన్నా సరే 365 days ఆ స్వామి వారి పైన ఛాయ కనబడడం కూడా జరుగుతుంటది. మనకు ఛానల్ ద్వారా ఈ 4 స్తంభాలు కలిపి ఎక్కడ పడుతుందని చెప్తున్నారు కానీ, ఎందుకంటే స్తంభం మీద కాదు, ఒక సన్లైట్ మారిన కొద్ది ఛాయ అనేది కూడా మారుతుండాలి. కానీ ఎటు కూడా డైరెక్షన్ అనేది కూడా మూవ్ కాదు. ప్రతిరోజు కూడా స్థిరంగా ఉండడం కూడా జరుగుతుంది. ఎటు కూడా డైరెక్షన్ మూవ్ కాదు. ఎందుకంటే ఎదురుగా సూర్య భగవానుడు అండి. సూర్యుని ధర్మపత్ని ఛాయాదేవి పురాణాలు ఉన్నది. ఎందుకంటే మనకు స్తంభం మీద అయితే స్తంభం మీద కాదు, వాస్తవానికి ఎవరో చాలా ద్వారా ఎవరు వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు కానీ అది రాయకూడదు. ఇప్పటికి వచ్చి వివరంగా చెప్పి వినాలి. ఎందుకంటే ఎదురుగా సూర్య భగవానుడు, సూర్యుని ధర్మపత్ని ఛాయాదేవి. అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా ఛాయా రూపంలో కొలువైంది ఛాయాదేవిగా. మనకు ఛాయని దర్శనం చేసుకుంటే మనకు నరదృష్టి. ఇక్కడ తూర్పు గర్భగుడి సూర్య భగవాన్ ఇచ్చారు. ఇక్కడ విష్ణుమూర్తి. దీన్ని త్రికుటాలంగా పిలుస్తారు. కాకపోతే విగ్రహాలన్నీ ఏం లేవండి. అప్పట్లో ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగినది. ఆమె శివుడి గురించి ఎప్పుడు కూడా ఛాయాదేవి తపస్సు చేస్తుంటది. తపస్సు చేస్తుంటే బోలాశంకరుడు ఛాయాదేవికి వరం ఇచ్చారు. నా పైన ఎప్పుడు శ్వాసగా నా పైన నిలిచేటట్టు వరం ఇచ్చాడు ఛాయాదేవికి. ఆ వరం పొంది శివుడి పైన ఛాయాదేవిగా కొలువైంది. మనకు పరమశివుడు మొదటి నుంచి ఉన్నారండి. స్వామివారి మొత్తం ధ్వంసం కాదు. ఎందుకంటే శ్వేతనాగు ఇప్పుడు కూడా గర్భాలయకి బ్రహ్మముహూర్తంలో శ్వేతనాగు రావడం కూడా జరుగుతుంది. చాలా విశేషం అండి. ఈ స్వామివారి దగ్గర బ్రహ్మసూత్రం కలిగిన శివుడు. స్వామివారి నేత్రాల దగ్గర ఒక లైన్స్ ఉంటాయి, గీతలు. తక్కువ చోట్ల అన్ని శివలింగాలు ఉండవండి. ఈ పురాతన శివలింగానికే బ్రహ్మసూత్రం కలిగిన శివుడు ఇక్కడ మీ స్వస్థాలతోటే గర్భాలయకి వెళ్ళి ఉదయం మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అభిషేకాలు కూడా జరుగుతాయండి. సంధ్యాకాలంలో 5 గంటల నుంచి 9 గంటల వరకు స్వస్థాలతో అభిషేకాలు కానీ కూడా ప్రయోదశాలు కూడా జరుగుతాయి. ఎక్కువ వివాహం గురించి, పాణిగ్రహం గురించి, పురుషసంతానం విషయం గురించి, ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వారికి ఎవరైనా కష్టాలు ఉంటే స్వామివారికి జలాభిషేకం చేస్తే, ఒక బిల్వదనం పుష్పం ధరిస్తే మీ యొక్క జన్మ ధన్యం అయిపోతుందని, మీకు కోరికలను కూడా అనుగ్రహాన్ని కూడా పొందుతారండి. చాలా మహిమగల స్వామివారండి. ఇక్కడ మీరు ఏదనుకుంటే అది అనుగ్రహం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ మొత్తం కూడా 18 స్తంభాలు ఉంటాయి. ఎటు కూడా సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ అప్పట్లో లేదు కాబట్టి మొత్తం రాయి నిర్మాణం కూడా చేయడం జరిగినది. ఈ బయటలో ఉన్నట్టు కూడా ఉపాలయాలు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇది త్వరలో దీన్ని ఒక పర్యాటక కేంద్రం చేసి దీన్ని ఒక టూరిజం తీసుకొని దీన్ని అన్ని కూడా డెవలప్ చేయడం కూడా జరుగుతున్నది. ఇదే పానగల్లునే ఒక రాజధాని చేసుకొని 3 దేవాలయాలు కూడా నిర్మాణం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానం, ఉదయ ఆదిత్య సముద్రం, ఇవన్నిటి కూడా కుందూరు చోళ కాలం నాటివండి. చాలా ఇక్కడ శిల్పకళ అద్భుతం అండి. మనకు ఈ 4 స్తంభాలు వచ్చేసి బ్లాక్ బసాల్ట్, దీన్ని బసాల్ట్ అంటాను. నేను ఒక పాయింట్ తోటి వచ్చినట్టయితే ఓం అని శబ్దం వస్తుంది, స్వత్త స్వరాలు కూడా రావడం కూడా జరుగుతున్నది. మనకు ఉపాలయాలు కూడా ఖాళీగా ఉన్నాయండి. ఇక్కడ నందులు కానీ 8 నందులు మెడలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగినది. త్వరలో కూడా పునఃప్రతిష్టాపన జరిగే అవకాశం ఉంది త్వరలో. ఓం నమః శివాయ.
ఫోర్ పిల్లర్స్ వరకు వస్తుంది different. ఇక్కడ హిరణ్యకశిపు లక్ష్మీ స్వామి హిరణ్యకశిపు ఇది ఒకటి స్టోన్ కంప్లీట్ గ్లాస్ సౌండ్ సప్త స్వామి వచ్చింది గురించి కూడా ఉష్ణాలు అవ్వడం వల్ల ఆ స్టోన్ ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి ప్రజెంట్ దత్తాత్రేయ స్వామి ఉన్నారని ఇక్కడ సూర్య భగవానుడు సప్తాశ్వాలు ఉంటాయి 7 అశ్వాలు ఉంటాయండి. గుంటూరు అమ్మా, గుంటూరు నుంచి వచ్చాం. ఇక్కడ మా అన్నయ్య ఉంటే మా అన్నయ్య ద్వారా రాష్ట్రం వచ్చాం. అంటే పాప గారు బాబు గారు కుడితే వద్దాం అనుకున్నాను. పాప దాత్రిశ్రీ వచ్చాము ఇక్కడ స్వామివారికి. అంటే ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే డైరెక్ట్ మన చేతులతో మనమే స్వామివారికి అభిషేకం చేస్తున్నాం. అదొకటి ఛాయా స్వరూపం స్వామికి. అంటే ఆ ఛాయ మధ్యలో నీడ స్వామివారికి శివలింగం నీడ పడుతుంది. అది ఎటు వచ్చేసింది ఎవరికి తెలియదు. లేదు. సో ఇది 4th టైం మేము రావడం. 4th టైం ఎందుకంటే పూజ కోసం అని చెప్పి ఎర్లీ మార్నింగ్ వచ్చి నిన్నే వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి దర్శనం చేసుకుని ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ అప్డేషన్ చేయించుకున్నాం. రాత్రి హాయ్ చెప్పు.